Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. అంటే సామాజిక మాధ్యమాలు అనే యూనిట్ని మనం చెప్పుకోబోతున్నాం. అంటే యూనిట్ 3లో సామాజిక మాధ్యమాలు, వాటి లక్షణాలు, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సప్, బ్లాగులు, వెబ్ ఛానల్స్, మల్టీమీడియా జర్నలిజం ఇవన్నీ కూడా వస్తాయి. మీకు ఆల్రెడీ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యూనిట్ 1లో బేసిక్స్ ఉన్నాయి. అసలు సోషల్ మీడియా అంటే ఏంటి, న్యూ మీడియా అంటే ఏంటి, న్యూ మీడియా నిర్వచనాలు ఏంటి, రకాలు ఏంటి, న్యూ మీడియా విస్తరణ, న్యూ మీడియాకి రాయటం ఎలా, డిజిటల్ జర్నలిజం అంటే ఏంటి, అలాగే వెబ్, ఈ పత్రికలు, ఆన్లైన్ ఛానల్స్, అలాగే వెబ్ 2.0, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పుకుంటారు. ఈరోజు మన టాపిక్ ఏమో సామాజిక మాధ్యమాలు. సామాజిక మాధ్యమాలు అనే మాటలోనే మనకు అర్థం తెలిసిపోతుంది. సమాజంలో ఒక వర్గం నుంచి ఇంకో వర్గానికి సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలు సామాజిక మాధ్యమాలు. ఇప్పుడు మనం తెల్లవారు లెగిసిన దగ్గర నుంచి మనం గమనిస్తే మార్నింగే వాట్సాప్తో మొదలవుతుంది మన జీవితం. అందరికి తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ లేనటువంటి వాళ్ళు కొంతమందికి మిగతా సోషల్ మీడియంస్ లేకపోయినప్పటికీ కూడా వాట్సాప్ లేని వాళ్ళు అంటూ లేరు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్, టెలిగ్రామ్ అనేవి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా ఉంటున్నాయి. వీటితో పాటు కొన్ని మోజ్ లాంటి కొన్ని యాప్స్ కూడా ఉంటున్నాయి. అంటే ఏంటి, మనం ఒక క్షణం పాటు మనం అనుకున్న అభిప్రాయాలను మనం చెప్పుకోవటానికి. అసలు ఇవన్నీ ఈ సామాజిక మాధ్యమాలు అనేవి రావటానికి ముందు మనం కొద్దిసేపు అసలు మనిషి ఆవిర్భావ దశ ఎట్లా జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తాజాగా అంటే గత 100 సంవత్సరాలుగా జరిగిన పరిశోధనలో తేలింది ఏమిటి అంటే, మనిషి ఉనికి అనేది ఒక 1,00,000 సంవత్సరాలు అయింది. మనిషి ఉనికి స్టార్ట్ అయ్యి 1,00,000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ చింపాంజీలు వీటి నుంచి మనిషి వేరుపడి దాదాపు 60,000 సంవత్సరాలు అయింది. ఈ 60,000 సంవత్సరాల తర్వాత నుంచి చూసుకుంటే మనిషి పెరుగుతూ ఎదుగుతూ 2 కాళ్ళ మీద నడవటం మొదలుపెట్టి, ఆలోచనలు మొదలుపెట్టి, పక్కవారితో సంభాషించడానికి ఒక ప్రయత్నం చేసి, ఎట్లా తన భావాల్ని చెప్పాలి అనే ఆలోచనల్లో పడి, తన భావాల్ని చెప్పడం అనేది మొదలై 30,000 సంవత్సరాలు అయింది. అంటే 30,000 సంవత్సరాల క్రితం మనిషి తాలూకా అంటే రాతి యుగం, తర్వాత మంచి యుగం, తర్వాత రాగి యుగం, తర్వాత స్వర్ణ యుగం, మనం ఒక 4 మనం భావిస్తే ఈ 30,000 సంవత్సరాల వరకు కూడా పురాతన రాతి యుగంగా మనం భావిస్తే, అప్పుడు మనిషి ఎక్కడ జీవించేవాడు? కొండల్లో కూడా ఎక్కడ? పర్వత సానువుల్లో. అంటే కొండ ఒక ఏటవాలుగా ఉంటే ఆ ఏటవాలుగా ఉన్నటువంటి కొండ దిగువన, లేదా అంటే కొండల తాలూకా గుహల్లో మనిషి జీవనం సాగేది. అందుకే మనం తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఇవన్నీ తీసుకుంటే
మనకి గుహల సంగతి చాలా ఎక్కువ ప్రస్తావన వస్తుంది. మన ఊళ్ళలో కూడా ఉంటాయి. లక్ష్మణ గుహ అని, సీత గుహ అని, రాముడి గుహ అని. అంటే మన పూర్వ జీవనం ఎలా సాగింది అనే దానికి అవి ఒక తార్కాణంగా మనం చెప్పొచ్చు. మనిషి జీవనం గుహల్లో సాగేది. అయితే మనిషి జీవనం గుహల్లో సాగుతున్నప్పుడు తన ఉనికిని చెప్పడానికి ఏం చేసేవాడంటే, తన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పనిముట్లని అసలు మనిషికి తొలి పనిముట్టు ఏది అంటే, చనిపోయిన తాలూకా జంతువుల, మనుషుల తాలూకా ఎముకలే తొలి పనిముట్లు వాస్తవానికి. వాటితో ఆ గుహల్ని చెక్కటం మొదలుపెట్టారు. అంటే ఆ చెక్కడం ద్వారా ఈ గుహలో ఒక వ్యక్తి తాలూకా ఉనికి ఉంది అని చెప్పడం. తర్వాత అవి సైన్యాలుగా మారాయి. చిన్న చిన్న బొమ్మలు, వాళ్ళ ఆలోచనలని పంచుకోవటం అట్లాగా స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయిన తర్వాత అంటే మనిషి జీవనం గుహల్లో మొదలై ఎక్కడికొచ్చింది? నదీ జలాల పరివాహక ప్రాంతాలకు వచ్చింది. అంటే మనిషికి ఏమర్థమైందంటే, జలం అవసరాన్ని గుర్తించాడు. జలం అవసరాన్ని గుర్తించి గుహలని విడిచి, పర్వతాలని విడిచి, ఆ నదులు ప్రవహించే పరివాహక ప్రాంతాల్లోకి షిఫ్ట్ అయ్యాడు. ఆ షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు గుహలో ఉన్నప్పుడు మనం సునామీలు, తుఫాన్లు, ఉప్పెనులు ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం. అప్పుడు కూడా ఉండేవి ఇవన్నీ. మరి వాటిని తట్టుకోవాలంటే ఎట్లా? బయటుంటే కాబట్టి ఒక గుహల్లో ఉండేవారు. ఆ గుహల్లో ఉన్నంత సేపు ఎంత వర్షం పడినా, ఎంత ఉప్పెనొచ్చినా, ఎంత ఇదొచ్చినా వాళ్ళు సురక్షితంగా ఉండేవారు. తర్వాత నదీ పరివాహక ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ ఉప్పెన్లు, తుఫాన్లు, వర్షాలు, వానలు, ఈ సీజన్ల ప్రకారం ఎండలు తట్టుకోవాలంటే ఏమవుతుంది? నెమ్మదిగా గుడిసెలు వేసుకోవటం. ఆ గుడిసెలు వేసుకున్న దగ్గర నుంచి సంఘజీవనం అనేది, ఒకరికొకరు తోడుగా ఉండటం, ఒకరికొకరు సహకరించుకోవటం, ఒకరికొకరు సమన్వయంతో అలా మొదలైంది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కొంత పరిణామ క్రమం దాటిన తర్వాత, మరీ డీటెయిల్స్ అక్కర్లేదు మనకి. పరిణామ క్రమం దాటిన తర్వాత దాదాపు 3500 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు మనం బిఫోర్ క్రీస్ట్, ఆఫ్టర్ డెత్ అని అంటున్నాం. అంటే క్రీస్తు మరణించిన తర్వాత, క్రీస్తు మరణానికి ముందు, బిఫోర్ క్రీస్ట్, బీసీ అనే వాడుతున్నాం. అంటే బీసీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4, 5 అట్లా పైకి వెళ్తుంది. అంటే 5000 సంవత్సరాలు బీసీ అంటే క్రీస్తు పుట్టక ముందు 5000 సంవత్సరాలని అర్థం. ఆఫ్టర్ డెత్ ఇప్పుడు 2021 అంటే ఏడి, 2021 ఏడి అంటే క్రీస్తు మరణించిన తర్వాత 2021 సంవత్సరాలని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ క్యాలెండర్కి మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే, బిఫోర్ కామన్ ఎరా, అంటే ఈ కామన్ ఎరా అనేది రాకముందు, బిఫోర్ కామన్ ఎరా బీసీఈ అని మనం వాడుకున్నాం అనుకోండి. బీసీఈలో వాడుకుంటే బీసీఈ 7000 అన్నాం అనుకోండి. 7000 అంటే ఏంటి? ఇప్పుడు 2021 సంవత్సరాలు, అంతకుముందు దాదాపు 5000 సంవత్సరాలు, కలిపితే 7000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరానికి 7000 సంవత్సరాల ముందు అని చెప్పుకోవటానికి ఒక క్లారిటీ కోసం బీసీఏ అనే వాడటం అనేది వచ్చింది. అంటే బీసీఏ అనేది వాడితే మన సంవత్సరాలు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఆఫ్టర్ డెత్, బిఫోర్ క్రీస్టా, అంతకంటే ముందున, క్రీస్తు ముందు ఏముండేది? ఒక 10,000 సంవత్సరాల ముందు బీసీ అంటే 10,000 సంవత్సరాల ముందు అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మనం బీసీఈ అని వాడతాం. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. అయితే ఈ బిఫోర్ కామన్ ఎరాలో మనం లెక్కలు తీసుకుంటే దాదాపు ఒక 3500 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు ఇదొక 2021, అంతకు ముందు ఒక దాదాపు ఒక 1300 సంవత్సరాలు. అట్లా మనం తీసుకుంటే 3500 సంవత్సరాల క్రితం ఈ ముద్రణ అనేది స్టార్ట్ అయింది. ముద్రణ కూడా ఎట్లా ఉండేది? మొదట వుడ్డు అంటే కర్ర దిమ్మలు యాజ్ ఇట్ ఈజ్ గా తీసి దాన్ని చెక్కి ఆ వుడ్ మౌంట్లను వాడేవారు. తర్వాత ఏం వాడారు? ఐరన్ మౌంట్స్ వాడారు. ఆ తర్వాత ఏం వాడారు? చిన్న చిన్న అక్షరాల రూపంలో అక్షరాలు వచ్చినాయి. అవి కూడా
అక్షరాలు ముందు తయారు చేసి వాటిని పేర్చి ముద్రణ అనేది స్టార్ట్ అయింది. అక్షరాలు పేర్చిన తర్వాత ఏమైంది, మనకు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమైంది, కంప్యూటర్లు వచ్చాయి. కంప్యూటర్లలో నేరుగా కంపోజ్ చేయడం అనేది వచ్చింది. ఈ మనం ప్రింటింగ్ కూడా ఎట్లా ఉండేది, ఇది వరకు తాటిరేకుల మీద లేకపోతే వస్త్రాల మీద ఉండేది. తర్వాత ఏమైంది, పేపర్ పల్ప్ అనేది వచ్చింది. పేపర్ అనేది వచ్చిన తర్వాత మనకి ఈ పత్రికలు, అంటే అది వార దిన మాస ఏదైనా కానివ్వండి, మతపరమైనవి కావచ్చు, వేరే కావచ్చు, దస్త్రాలు కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు ప్రింటింగ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అనమాట. అంటే 1849లో 1849, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ది విచ్ ఈస్ ద ఫస్ట్ న్యూస్ పేపర్, విచ్ ఈస్ ద సెకండ్ న్యూస్ పేపర్, ఆ డీటెయిల్స్ నేను వెళ్ళట్లేదు. తొలి దినపత్రిక ఇది, మళ్ళీ అనే అంశాల్లో పోకుండా అసలు ప్రింటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది. 1849లో న్యూయార్క్లో ఒక న్యూస్ పేపర్ ప్రింటింగ్తో ప్రచురణ అనేది మొదలైంది. తర్వాత ఏమైంది, ఒక 100 సంవత్సరాలు, అంటే 1849 నుంచి దాదాపు ఒక 100 ఇయర్స్ వేసుకుంటే 1958 వరకు వచ్చేసరికి జిరాక్స్ అనేది స్టార్ట్ అయింది. మనకి జిరాక్స్ అనేది 1958లో వచ్చింది. అంటే మనం జిరాక్స్ అంటున్నాం, వాస్తవానికి అది జిరాక్స్ కాదు, దాన్ని మనం ఫోటో కాపీయర్ అనాలి. ఎందుకంటే జిరాక్స్ అనేది కంపెనీ పేరు, ఆ కంపెనీ పేరు జిరాక్స్ కంపెనీ అనేది మనం వాడుతున్నాం. దాని ఫోటో కాపీయర్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మనం ఒకసారి ఈ సోషల్ మీడియాలో అంతర్భాగమైనటువంటి ఒక భావ వ్యక్తీకరణ ప్రవాహం, ది ఫ్లో ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మొదలవ్వడానికి పూర్వరంగం, అంతకుముందు ఏముంది అనేది కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను. 1790లో సెమాఫోర్ అనేది, అంటే ఆప్టిక్స్ని పెట్టి, అద్దాలను పెట్టి, అద్దాల ద్వారా ఒక అద్దంలో ఒక వస్తువుని చూపించి, రెండో అద్దంలో వేరే వ్యక్తికి చూపించడం ద్వారా ఈ వస్తువు తాలూకా భావనని మనం వ్యక్తీకరించడం అనేది జరిగింది. ఇప్పుడు 1790లో, బిఫోర్ కామన్ ఎరా అని తీసుకుంటే. తర్వాత ఏమైంది, దాన్నే కొంచెం టెలిగ్రాఫిక్ మోడ్లోకి మార్చారు. అంటే కమ్యూనికేషన్ అన్నమాట. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఒక వస్తువు గురించి చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం. తర్వాత ఏమైంది, 1831కి వచ్చేసరికి జోసెఫ్ హెన్రీ అన్న ఆయన ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ని ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత మనకు తెలుసు మోర్స్ కోడ్ అని. మనకి ఇదివరకు మీరు టెలిగ్రాఫ్ ఆఫీసులు, మీరంతా పెద్దవాళ్ళే కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడున్న తరానికి టెలిగ్రామ్ అంటే ఏంటనేది కూడా తెలియకపోయే ప్రమాదం ఉంది. మనకు తెలుసు, మనం అప్పుడు టెలిగ్రాఫిక్ ఆఫీసు, పోస్టల్ ఆఫీసు కలిపి ఒకటే ఉండేది, రెండు కలిపి. అక్కడ ఏం జరిగేది, ఒక పేపర్ మీద కన్నాలు పడేవి అనమాట, డాట్స్. ఆ డాట్స్ ఎట్లా ఉంటాయి అంటే, అది మోర్స్ కోడ్ అనేవారు వాళ్ళు. ఆ మోర్స్ కోడ్ ద్వారా ఆ డాట్స్ పడిన దాన్ని బట్టి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క డాట్ పడితే, ఆ డాట్ పడిన దాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసేవారు. కన్వర్ట్ చేసి టెలిగ్రామ్. అప్పుడు టెలిగ్రామ్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. 1, 2, 3 అకేషన్స్లో మాత్రమే టెలిగ్రామ్ వచ్చేది. ప్రధాన అకేషన్ ఏంటంటే, ఎవరైనా చనిపోతే టెలిగ్రామ్ వచ్చేది, పలానా ఆయన చనిపోయాడు అని చెప్పడానికి. కాబట్టి టెలిగ్రామ్ వచ్చింది అంటే మన వాళ్ళంతా కూడా గజగజ వణికేవారు. అప్పుడు టెలిగ్రామ్ అనగానే భయపడిపోయేవారు అనమాట. ఆయన్నే పోస్ట్ మ్యాన్నే చదివి వినిపించమనేవారు. ఆయన చదివి వినిపించేవాడు. ఈ మోర్స్ కోడ్లో వచ్చినటువంటి ఆ స్క్రిప్ట్ని టెలిగ్రామ్ పేపర్ మీద, మనకి ఇది ఇంగ్లాండ్ లెటర్ అని ఉండేది ఇదివరకు, అలాగే ఇంగ్లాండ్ లెటర్ లాగా ఫోల్డింగ్లో ఉండేది. ఆ ఫోల్డింగ్ దాని మీద ఈయన చేత్తో రాసి పట్టుకొచ్చాడు. తర్వాత కొన్నాళ్ళకి అది ప్రింట్ రూపంలో కూడా రావటం మొదలుపెట్టింది. అయితే ఈ మోర్స్ కోడ్ అనేది 1838లో వచ్చింది. 1838లో వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు అనుకుంటా, 1843, 45 ఆ టైం వచ్చేసరికి ఏమైందంటే, మోర్స్ ఏం చేశాడంటే డిస్టెన్స్ లైన్ని డెవలప్ చేశాడు.
అంటే ఎట్లా అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి అంటే వేరే గ్రామానికి లేదా పట్టణానికి ముందేం జరిగింది, ఆ ఊర్లోనే సమాచారాన్ని మార్పిడి చేశారు. తర్వాత ఏం చేశారు, ఒక్క ఊరు నుంచి ఇంకొక ఊరికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతానికి ఈ టెలిగ్రాఫిక్ పద్ధతిలో సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, మనకి టెలిఫోన్ తీసుకోండి, ఫిక్స్డ్ ల్యాండ్ లైన్ మనం తీసుకుంటే మనకు ముందేముండేది, లోకల్గా ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుకునే సౌకర్యం మనకు ఉండేది. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి నెంబర్లకు మాత్రమే 100 200 ఉంటే వాళ్ళతో మాత్రమే మాట్లాడుకునేది డైరెక్ట్ డైలింగ్ అంటాము. ఈ డైరెక్ట్ డైలింగ్ లో ఇదివరకు ఏంటి, రౌండ్ గా మనం ఒక్కొక్క నెంబర్ని తిప్పాలి. పాత సినిమాల్లో చూపిస్తుంటారు టెలిఫోన్ ని. ఆ డైరెక్ట్ డైలింగ్ లో మన ఊర్లో పక్క ఊరికి పోవాలంటే కూడా మనం ఏం చేయాలి, అప్పుడు ఒక ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1983, 84, 85 ఆ టైంలో మన సిస్టమ్ ఎట్లా ఉండిందంటే, మనం డైరెక్ట్ డైలింగ్ చేయాలంటే లోకల్ గా మాత్రమే చేయగలిగేవాళ్ళం. తర్వాత మనం పక్క ఊర్లో వాళ్ళకి చేయాలంటే ట్రంకాలు బుక్ చేయాలి. ఇంకా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి మనం మాట్లాడాలంటే ఎస్టిడి బుక్ చేయాలి. ఇంకొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైతే ఐఎస్డి బుక్ చేయాలి. మనం ఒకసారి ట్రంకాలు బుక్ చేసిన తర్వాత టెలిగ్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కాల్ని నమోదు చేసుకొని వాళ్ళు ట్రై చేసి అవతల వాళ్ళు ఫోన్ తీసుకున్న తర్వాత మనకు ఆ ఫోన్ కలిపి మనకి ఇచ్చేవారు. దానికి మనకి 5-6 గంటలు పట్టేది. అంటే పక్క ఊర్లో ఉన్న వాడితో మాట్లాడాలంటే కూడా మన ఫిక్స్డ్ ల్యాండ్ లైన్ నుంచి మనం ఒక ఫోన్ చేయాలంటే 3-4 గంటలు 5 గంటలు పట్టేది. దానికి కూడా మనం పైరవి ఏమనంటే వెరీ ఇంపార్టెంట్ కాలు, అర్జెంట్ కాలు, ఎమ్మెల్యే గారి కాలు, లేకపోతే ఎంపీ గారి కాలు, లేకపోతే పలానా ఇది ఇంపార్టెంట్, ఇది పోలీస్ అధికారుల కాలు, ఇట్లా చెప్పుకొని మనం మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ఏమొచ్చింది, ఐఎస్డి వచ్చింది, ఎస్టిడి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మన ల్యాండ్ లైన్ నుంచి నేరుగా ఎక్కడో అస్సాంలో ఉన్న వ్యక్తితోటో, కాశ్మీర్లో ఉన్న వ్యక్తితోటో, లేకపోతే ఇంకో చోట ఉన్న వ్యక్తితోటో డైరెక్ట్ గా మనం ఫిక్స్డ్ డైలింగ్ నుంచే మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఐఎస్డి ఫెసిలిటీ పెట్టుకుంటే ఐఎస్డి కూడా మనం నేరుగా మన ఇంట్లో నుంచి కూర్చొని చేయగలుగుతున్నాం. అది ఫిక్స్డ్ డైలింగ్ నుంచి. అలా కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి తాజా మొబైల్స్ నుంచి అయితే మనకు నచ్చిన నెంబర్కి క్షణాల్లో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎంతవరకు మనం పరిణామక్రమం చెందాము అనేది ఒక అవగాహన కోసం మీకు చెప్తున్నా. తర్వాత ఏమైంది, అలెగ్జాండర్ గ్రహం బెల్ 1876 ఆయన ఏం చేశాడు, వాట్సన్తో కలిసి మనకి అమెరికాలో బోస్టన్ టౌన్లో టెలిఫోన్ ని డెవలప్ చేశారు. అక్కడ నుంచి డైరెక్ట్ డైలింగ్ అనేటటువంటి ప్రక్రియ, అంటే తన ఇంట్లో నుంచి డైరెక్ట్ గా కాల్ చేసుకునేటటువంటి అవకాశం లభించింది. 1920 తీసుకుంటే 1920లో మొట్టమొదటి రేడియో స్టేషన్ పిట్స్బర్గ్ లో స్టార్ట్ అయింది. 1925లో ఈ టీవీ సిగ్నల్స్ ప్రక్రియ అనేది 1925లో టీవీ సిగ్నల్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆ ప్రయత్నాలు జాన్ లాగి అనే ఆయన ఒక టీవీ సిగ్నల్ ని పంపడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత 1942లో స్పెక్ట్రమ్ అనేది వచ్చింది. తర్వాత 1947లో బ్రాడ్కాస్ట్ చేయటం మొదలుపెట్టారు. 1963లో అప్పుడు మనం ఇంకా కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనం ప్రయోగించలేదు. మనమంతా కూడా అమెరికన్ శాటిలైట్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్పాండర్స్ ద్వారా మనం కూడా కమ్యూనికేట్ చేసేవాళ్ళం. 1963లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి ప్రయోగించడం అనేది మొదలైంది. తర్వాత మనం అలా కొంచెం పరిణామక్రమం అలా కొనసాగుతూ రేడియో ఫ్యాక్స్లు వచ్చాయి. అంటే పోలీస్ కమ్యూనికేషన్, వార్ కమ్యూనికేషన్, మనకి ఫ్యాక్స్ మిషన్లు, ఇవన్నీ కూడా 1964 వచ్చేసరికి ఫ్యాక్స్ మిషన్లు వచ్చాయి. మనం వాడుతున్నటువంటి ది సోకాల్డ్ ఈ సెల్యులర్ ఫోన్ల తాలూకా ప్రయోగాలు అనేవి 1947లోనే స్టార్ట్ అయ్యాయి.
సెల్యులర్ ఫోన్ల నుంచి 1981కి వచ్చేసరికి అవి మొబైల్ ఫోన్లుగా మారాయి. తర్వాత ఏమైంది, 1991కి వచ్చేసరికి జిఎస్ఎం ఫోన్లు వచ్చినాయి. జిఎస్ఎం ఫోన్లు వచ్చిన తర్వాత 1992లో మనం ఒక సమాచారాన్ని పంపించుకునే ఎస్ఎంఎస్ సదుపాయం కూడా 1992లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత పరిణామ క్రమంలో మనకి కంప్యూటర్లు వచ్చాయి. కంప్యూటర్లు అంటే ఏంటి, 1949లోనే కంప్యూటర్ల పరిణామ క్రమం మొదలైనప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ థియరీని డెవలప్ చేసింది మాత్రం క్లౌడ్ ఎల్వుడ్ అని, ELWOOD ఎల్వుడ్ అని ఆయన ఈ కంప్యూటర్ ద్వారా మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి సమాచారాన్ని చేరవేయచ్చు, సమాచారాన్ని గణించవచ్చు, సమాచారాన్ని లెక్కించవచ్చు, సమాచారంతో అనేక ప్రయోగాలు చేయొచ్చు అని చెప్పాడు. 1965లో మొట్టమొదటి ఈమెయిల్ అనేది పంపడం జరిగింది. ఈమెయిల్ అనేది 1965లోనే స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మనం ఇంటర్నెట్ అంటున్నాం కదా, ఈ ఇంటర్నెట్కి మనం వాళ్ళ తాత అని చెప్పొచ్చు. అంటే ఇంటర్నెట్కి పూర్వరూపం ఏంటంటే ఆర్పానెట్ అని ఉండేది. ఆర్పానెట్ అనేది 1969లో స్టార్ట్ అయింది. ఆర్పానెట్ తర్వాత దాన్ని డెవలప్ చేసిన తర్వాత బ్రాడ్బ్యాండ్ బేస్డ్గా మనం వచ్చిన తర్వాత మనకి ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అయింది. ఈ 1971లో కంప్యూటర్ ద్వారా సమాచారాన్ని పంపించడం అనేది ఆ ఫ్రీక్వెన్సీ పెరిగిందనమాట. ప్రతి ఒక్కరు కంప్యూటర్ని వాడటం అనేది మొదలైంది. ఆ తర్వాత ఏమైంది, ఫ్లాపీ డిస్క్లు వచ్చినాయి. మీకు ఐడియా ఉందో లేదు, ఇప్పుడు కంప్యూటర్లలో ఫ్లాపీ డిస్క్ USB పోర్ట్లు పెడుతున్నారు కానీ ఫ్లాపీ డిస్క్ తీసేశారు. ఒక చిన్న ఒక 5x5 విడ్త్లో ఉన్నటువంటి ఫ్లాపీ డిస్క్లు, అందులో కూడా మైక్రో డిస్క్లు, ఫ్లాపీ డిస్క్లు, CDలు, వీటి మూడింటికి కూడా కాంపాక్టబిలిటీ అనేది కంప్యూటర్లలో ఉండేది. అంటే మనం CD పెట్టుకోవచ్చు, ఇంకొక డ్రైవ్లో ఫ్లాపీ డిస్క్ పెట్టుకోవచ్చు, ఇంకో డ్రైవ్లో మైక్రో ఫ్లాపీ డిస్క్ను కూడా పెట్టుకోవచ్చు. అట్లా ఉండేవి. ఇప్పుడు CDల వాడకం తగ్గింది. తర్వాత ఏం వాడుతున్నాం, డైరెక్ట్ పోర్ట్ లో మెమరీ కార్డులు మనకు కావాల్సిన కాల్ వచ్చిందండి, కాల్ కట్ అయింది. 1975కి వచ్చేసరికి సర్వర్లు వచ్చాయి. అంటే డాటా పెరిగిపోయింది, కంప్యూటర్ల వినియోగం పెరిగి డాటా పెరిగి దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా. కాబట్టి కంప్యూటర్లో ఉన్నటువంటి డాటాని కొంతకాలానికి ఆ డాటాని స్టోర్ చేసే ఇప్పుడున్నటువంటి మనకి ఇప్పుడు KB నుంచి GB TBలు వచ్చాయి. అప్పుడు మెమరీ చాలా తక్కువ ఉండేదన్నమాట. ఆ మెమరీ తక్కువ ఉన్నప్పుడు అప్పటికే తయారు చేసినటువంటి అనలిటికల్ డాటాని, విశ్లేషించినటువంటి డాటాని ఒక దగ్గర దాన్ని భద్రంగా ఉంచేందుకు సర్వర్ సిస్టమ్స్ అనేవి వచ్చాయి. సర్వర్లలో ఈ డాటాను తీసుకెళ్ళి మనం తయారు చేసినటువంటి డాటాను తీసుకెళ్ళి సర్వర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ సర్వర్ నుంచి మనకు కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ మనం రీకాల్ చేసుకొని దాన్ని తీసుకొని మనం వాడుకునేందుకు ఉపయోగంగా ఉండేదన్నమాట. తర్వాత ఏమైంది, సర్వర్స్ ద్వారానే నెట్వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1985 ఆ ప్రాంతంలో మోడెమ్ వ్యవస్థ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైతే మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం, తర్వాత రానున్న రోజుల్లో ఎటువంటి టెక్నాలజికల్ చేంజెస్ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి అనేది మనకి క్లారిటీ వస్తుంది అనమాట. 1983లో మైక్రోసాఫ్ట్ సంస్థ మొట్టమొదటి సాఫ్ట్వేర్ని విడుదల చేసింది. ఆ తర్వాత ఆ విడుదల చేసిన ఒక 5-6 ఏళ్లకి, అంటే 1989 ఆ టైంలో వరల్డ్ వైడ్ వెబ్, అంటే ఇప్పుడు మనం WWW అని కొట్టిన తర్వాత
డాట్ పెట్టి ఆ సంస్థ పేరు రాసి .com కానీ .in కానీ వాడుతున్నాం. అయితే ఈ .com .in ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 100 రకాలు వచ్చినాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి .edu, సినిమా అనుకోండి .sin, భారతదేశం అనుకోండి .in, ఫ్రాన్స్ అనుకోండి .fr, పాకిస్తాన్ అనుకోండి .pk, శ్రీలంక అనుకోండి .sl, సింగపూర్ అనుకోండి .sg, మలేషియా అనుకోండి .mg. ఇట్లాగా ఆయా దేశాలని మనం ఆ వెబ్ పోర్టల్ ఆయా దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంది అన్నదానికి ఒక క్లారిటీ కోసం స్పోర్ట్స్ అనుకోండి .sports, ఇట్లాగా ఆ టెర్మినస్ URL మనకి క్లారిటీగా మనకు అర్థం అవడం కోసం వచ్చినాయి. అయితే ఇప్పుడు .www ముందు http అని సెక్యూర్డ్ URL అన్నమాట. HTTP అని ఉండేది, ఇప్పుడు HTTPS కూడా యాడ్ చేస్తున్నారు. అంటే హైలీ సెక్యూర్డ్ అన్నమాట. ఆ URL ని మనం ఓపెన్ చేయడం ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి స్పామ్ వేర్ మనకు రాదు, మన కంప్యూటర్లు కానీ మన వ్యవస్థలు కానీ ఎలాంటి ఇబ్బంది పడవు అని చెప్పడానికి వీలుగా బ్రాండెడ్ అన్నమాట. ఈ URL చాలా స్ట్రాంగ్, దీనివల్ల మనకేమి ఇబ్బంది లేదు, మీరు దీన్ని వినియోగించవచ్చు అని చెప్పడానికి https తర్వాత www కంపెనీ పేరు .in కానీ .com కానీ మన ఇష్టం. ఇంకా అది మనం ఉపయోగించడం అనేది వచ్చింది. అంటే ఈ www వరల్డ్ వైడ్ వెబ్ అనేది మొట్టమొదట వినియోగించింది 1989లో. ఆ తర్వాత మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కంపోజింగ్ ఇదంతా చేస్తున్నాం కదా, వర్డ్ డాక్యుమెంట్స్, డాక్ ఫైల్స్, PDF ఫైల్స్, తర్వాత లోటస్, తర్వాత మిగతా C++, ఫోర్ట్రాన్, ఈ సాఫ్ట్వేర్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. ఆ తర్వాత ఏమైంది, ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ అనేది వినియోగం అనేది 1994లో స్టార్ట్ అయింది మనకి. అంటే అప్పటికే ప్రభుత్వం అత్యంత కీలకమైన శాఖల్లో వాటిని వినియోగిస్తున్నప్పటికీ కూడా జనబాహుళ్యంలోకి అంటే సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చింది 1994లో. అది జనబాహుళ్యంలోకి వచ్చినటువంటి ఒక 2 ఏళ్లకి 1994లో ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ వచ్చింది. వచ్చిన 2 ఏళ్లకి 1996లో మోటరోలా కంపెనీ మొట్టమొదటి మొబైల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2003లో మనకి స్కైప్ వచ్చింది. స్కైప్ అంటే మీకు తెలుసు కదా, మనకి బ్రాడ్బ్యాండ్ ఉంటే చాలు, అవతల వ్యక్తి ఏ దేశంలో ఉన్నా యువతల వ్యక్తి ఏ దేశంలో ఉన్నా బ్రాడ్బ్యాండ్ సదుపాయం ఉంటే చాలు, వాళ్ళిద్దరూ సంభాషించుకునేందుకు ఒక మాధ్యమం స్కైప్. ఇది వరకు మనం స్కైప్ లో మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత ఇప్పుడు వాట్సాప్ కూడా వచ్చింది, వాట్సాప్ కాల్ అని వాడుతున్నాం. టెలిగ్రామ్ కూడా టెలిగ్రామ్ కాల్ అని పెట్టింది. అంటే వీటిని మన ఎటువంటి ఖర్చు లేకుండా మనం నేరుగా అవతల వ్యక్తితో మాట్లాడచ్చు. ఒకప్పుడు ఏమయ్యేది, 1986, 89, 91కి వచ్చేసరికి మనకి సెల్ ఫోన్ల కంటే ముందు పేజర్ల వ్యవస్థ ఉండేది. అంటే పేజర్ ద్వారా మనం ఒక చిన్న కమ్యూనికేషన్ పంపించుకునేందుకు ఉండేది. అప్పుడు పేజర్ ఉండటమే గొప్ప అన్నమాట. మనం మన బెల్ట్ టచ్ చేసుకొని బెల్ట్కేమో అది ఆ పేజర్ని పెట్టుకొని తిరిగేవాళ్ళం. ఎందుకంటే నా దగ్గర పేజర్ ఉంది అంటే, పేజర్ ఉండటమే చాలా ఘనం అన్నమాట. అది అయిపోయిన తర్వాత కొంతకాలానికి సెల్ ఫోన్ల వ్యవస్థ వచ్చింది. సెల్ ఫోన్లో కూడా పోలీసులు తమ తుపాకుల్ని పెట్టుకోవడానికి వీలుగా ఎట్లయితే గార్డ్ ఉంటుందో అట్లాంటి గార్డును ఒక దాన్ని తీసుకొని మనం బెల్ట్కి పెట్టుకొని సెల్ ఫోన్ దాంట్లో పెట్టుకొని తిరిగేవాళ్ళం. అంటే అప్పుడు సెల్ ఫోన్ ఉండటం కూడా గొప్ప. ఒక లోకల్ కాల్ చేస్తే 1 నిమిషానికి 10 రూపాయలు ఉండేది దానికి ఛార్జ్. 10 రూపాయలు ఇప్పుడు మనం 10 పైసలు అంతకంటే తక్కువకే మనం మాట్లాడుకోగలుగుతున్నాం. జియో ఫోన్లో అయితే అంతకంటే తక్కువ, పైసాకే వస్తుంది కాల్. ఒకప్పుడు 10 రూపాయలు పడేది లోకల్ కాల్. అదే ISD కాల్ అయితే 1 మీటర్ తిరిగినట్టుగా గిర్రుమని తిరిగేది అనమాట. అంటే మనం అమెరికానో మరొక దేశంలోనో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఫోన్ పెట్టేసరికి 100, 150 రూపాయలు అయ్యేది. అంత ఖర్చు అయినటువంటి ఫోన్ కాల్ని మనం ఇప్పుడు
వాట్సాప్ కాల్ ద్వారా కానివ్వండి, టెలిగ్రామ్ కాల్ ద్వారా కానివ్వండి, స్కైప్ ద్వారా కానివ్వండి, ఉచితంగా మాట్లాడుతున్నాం. మీరు ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు. అందుకే యూఎస్ నుంచి వచ్చేటటువంటి కాల్స్ అవతల వాళ్ళు మనకి టైం ఎక్కువ ఉండదు, ఓపిక ఉండదు. కానీ వాళ్ళు గంటల తరబడి మాట్లాడుకుంటారు. మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతసేపు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారా అని మనం అనుకుంటాం. ఈ సదుపాయం 2003లో స్కైప్ ద్వారా మనకి కలిగింది. 2004లో ఫేస్‌బుక్ అనేది స్టార్ట్ అయింది. 2005కి వచ్చేసరికి యూట్యూబ్ స్టార్ట్ అయింది. 2006లో ట్విట్టర్ మొదలైంది. 2007లో ఐఫోన్ అనేది స్టార్ట్ అయింది మనకి. అందుబాటులోకి వచ్చింది ఐఫోన్. 2009లో వాట్సాప్ స్టార్ట్ అయింది. మీకు కావాలంటే నోట్స్ నేను పీడీఎఫ్ చేసి పంపిస్తాను. కంపోజ్ చేసి కొన్ని పాయింట్లు. జస్ట్ వినండి ఇప్పుడు అంతే. 2010లో మనకి ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ అయింది. 2011లో స్నాప్‌చాట్ మొదలైంది. 2015లో డిస్కార్డ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అమెరికన్ ట్రాన్స్‌పాండర్ల మీద ఆధారపడకుండా మన సొంత శాటిలైట్‌లు ఇన్‌సాట్, కొరియా 1, ఇంకొకటి జీశాట్-10 ఈ 2 శాటిలైట్‌ల మీద మనకున్నటువంటి ఆ బ్రాడ్‌బ్యాండ్ అని మనం వాడుకుంటూ మన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మనం చూసుకోగలుగుతున్నాం. అయితే నిన్న రాత్రి కూడా మనకి ఫేస్‌బుక్ ఏమో డౌన్ అయింది. అంతకుముందు ట్విట్టర్ డౌన్ అయింది. కొద్ది రోజుల క్రితం మనం ఫేస్‌బుక్ కూడా డౌన్ అయింది. ఇవన్నీ ఎందుకు డౌన్ అవుతున్నాయంటే వీటికి సంబంధించినటువంటి మెయిన్ సర్వర్స్ మన దగ్గర లేవు. అవన్నీ కూడా యూఎస్ఏలో ఉన్నాయి. అక్కడ మెయిన్ సర్వర్ ఎప్పుడైతే డౌన్ అయిందో మీకు ఆటోమేటిక్‌గా మన నెట్వర్క్ అంతా కూడా డౌన్ అవుతుందన్నమాట. రాత్రి ఎప్పుడైతే ఫేస్‌బుక్ డౌన్ అయిందో అంతా కూడా ట్విట్టర్ ద్వారా మెసేజ్‌లు పెడుతూ మరోసారి ఫేస్‌బుక్ డౌన్ అయిందని రాత్రి గగ్గోలు పెట్టారు అంతా కూడా వినియోగదారులు. మన ఇండియాకే మనం ఆలోచిస్తాం. మన ఇండియాలో ఈ డెవలప్‌మెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగింది కాబట్టి మన ఇండియా వరకు తీసుకుంటే మొట్టమొదటి టీవీ మన ఇండియాలో 1959లో అంటే అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. మీరు కూడా పుట్టుండరు. 1959లో సెప్టెంబర్ 15వ తేదీన మొట్టమొదటి టీవీ వినియోగం అనేది మన దగ్గర జరిగింది. 1959 కానీ 9 ఏళ్లకు ముందే అంటే 1950లోనే చెన్నైలో తేనంపేటలో ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఈ టీవీ ఛానల్‌కి సంబంధించినటువంటి అధ్యయనాలు చేసి ఒక సిగ్నల్ పంపడానికని ట్రై చేశాడు. తర్వాత అది 1950లో జరిగింది. 1951లో జబల్పూర్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్ అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ సిగ్నల్స్‌ని పంపడానికి టీవీ ఛానల్‌ని పనిచేసేందుకు అవసరమైనటువంటి ఎక్విప్‌మెంట్‌ని తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. కానీ తర్వాత వాళ్ళు అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ప్రభుత్వ రంగంలోనే 1959లో సెప్టెంబర్ 15వ తేదీన మొట్టమొదటిసారి టీవీని వినియోగించడం అనేది జరిగింది. ఈ టీవీని వినియోగిస్తూనే ఇంకొక సమాంతరంగా రేడియో కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నప్పుడు 1965లో ఆల్ ఇండియా రేడియో అనేది ఆవిర్భవించింది. అంటే ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ రెండింటికి కలిపి ఒకటే ఉండేది. తర్వాత ఒక 10 ఏళ్లకి అంటే 65లో ఆల్ ఇండియా రేడియో పుట్టిన తర్వాత ఇంకో 10 ఏళ్లకంటే దాదాపు 1976 ఆ టైంకి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ 2 విభాగాల కింద విడిపోయినాయి. ఈ విడిపోయిన తర్వాత 1982లో ఏమైందంటే ఈ 2 సంస్థలకి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వం ఏం చెప్తే అదే ప్రసారం చేయాలి అనే నిబంధనలు ఉన్నటువంటి ఆ తరుణంలో వాటికి కొంత స్వయం ప్రతిపత్తి కల్పించడానికి 1982లో నేషనల్ టెలికాస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఆ ఛానళ్ళ ద్వారా. అదే టైంలో కొంత ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. 1997లో ప్రసార భారతి అనేది వచ్చింది. అంటే ప్రసార భారతి అనేది వచ్చిన తర్వాత ప్రభుత్వ నియంత్రణ లేకుండా వాటికి అవే అటానమస్ సంస్థలుగా అంటే స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఎదగడానికి వీలు కల్పించిందనమాట. 1982లో ఎప్పుడైతే నేషనల్ టెలికాస్ట్ అనేది స్టార్ట్ అయిందో టీవీల ద్వారా ప్రసారాలు నెమ్మదిగా మొదలయ్యాయో అదే సంవత్సరం కలర్ టీవీలో ఏషియన్ గేమ్స్ వచ్చాయి,
మీకు తెలుసు అంతా కూడా. అదే టైంలో ఏషియన్ గేమ్స్ మనకి కలర్ టీవీలు కూడా స్టార్ట్ అయినాయి. అట్లా మనకి టీవీ ప్రసారాలు భారతదేశంలో స్టెప్ బై స్టెప్ మనకి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మన భారతదేశంలో మన టీవీ సెట్లలో 857 ఛానళ్ళు ఉన్నాయి. 857 ఛానళ్ళు ప్రతి టీవీలో వస్తుంటాయి. అందులో మనం పే చేస్తున్నటువంటి పే ఛానల్స్ కేవలం 184 మాత్రమే. అంటే దాదాపు 700 ఛానళ్ళు ఫ్రీ ఛానల్స్ వివిధ భాషల్లో మన టీవీలో వస్తుంటాయి. మనం ఒక 10-15 ఛానళ్ళని రెగ్యులర్ గా చూస్తామేమో. మిగతా ఛానళ్ళు ఏమున్నాయో కూడా చాలా మంది పట్టించుకోరు. అంటే మన టీవీ కెపాసిటీ ఆధారంగా కొన్ని ఛానళ్ళు వస్తుంటాయి. వాటిని స్కాన్ చేస్తే మరికొన్ని ఛానళ్ళు యాడ్ అవుతుంటాయి. కానీ మనం జనరల్‌గా ఏంటంటే మన ఒక 15-20 ఛానళ్ళు మాత్రమే మనం పరిమితం అవుతుంటాం. మిగతా ఛానళ్ళని పట్టించుకోము. కానీ 857 ఛానళ్ళు అంటే బాలల కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, డివోషనల్ దైవ సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైనవి, మతపరమైనవి, అధికారిక కార్యక్రమాలు, లోక్సభ, రాజ్యసభ లాంటి ఛానళ్ళు, మిగతా న్యూస్ ఛానళ్ళు, ప్రోగ్రామ్ ఛానళ్ళు, ఇట్లా రకరకాల ఛానళ్ళు 857 వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం? కరోనా పుణ్యమా అని ఈ మధ్యన ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చాం. ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. ఓవర్ ది టాప్ అంటే ఏంటంటే వీటన్నిటికీ కాకుండా అతీతంగా మనం చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అంటే ఏంటి, ఒకప్పుడు దూరదర్శన్లో శనివారం రోజు పాత కొత్త పాటల మేళవింపుతో వచ్చినటువంటి కార్యక్రమం కోసం టీవీల ముందు కూర్చుండేవారు కుర్చీలు వేసుకొని. అక్కడ వచ్చే పాటలను ఎంజాయ్ చేసేవారు. అంటే ఒక 10 పాటలు, వారానికి ఒక 10 పాటలు వస్తే ఆ పాటలు వినడమే గొప్ప. రామాయణం కార్యక్రమం వస్తే రామాయణం వినడమే గొప్ప. భారతం ప్రోగ్రాం వస్తే భారతం వినడమే గొప్ప అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఎక్కడున్నామంటే మనం నీకు నచ్చిన సినిమాని, నీకు నచ్చిన ప్రోగ్రామ్ని, నీకు నచ్చిన ఉపన్యాసాన్ని నీకు నచ్చిన సమయంలో చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి ఓటీటీలు. ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ వచ్చింది, ఓటీటీ ప్లాట్ఫామ్, ప్రైమ్. కొత్త సినిమాలు కూడా దాదాపు ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్స్ లో వాళ్ళు అనుకున్నటువంటి ఆ సౌలభ్యం లేకపోవడంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓటీటీల ద్వారానే చేస్తున్నారు. ఇప్పుడు హాట్‌స్టార్ వచ్చింది, అలాగే జీ5 ఉంది. ఇట్లా ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాదాపు 20-30 వచ్చినాయి. వాళ్ళ ఆహా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మనకు తెలుసు, ఆహా. అలాగే ఇప్పుడు టీవీలు కూడా ఏం చేస్తున్నాయి, ప్రసారాల్ని రకరకాలుగా ప్రసారం చేస్తున్నాయి. ఒకటేంటి, ఇది వరకు మనకి టీవీ యాంటీనా ద్వారా ఉండేది. యాంటీనా అంటే ఏంటి, ఓవర్ ది ఎయిర్ అన్నమాట. యాంటీనాలో మనకి కావలసినటువంటి అన్ని ఛానళ్ళు రావు. ఏవైతే ప్రభుత్వ ఛానళ్ళు ఉన్నాయో ఆ ఛానళ్ళు ఉచితంగా వచ్చేవి, యాంటీనా ద్వారా వచ్చేవి. తర్వాత ఏమైంది, ఫ్రీ టు ఎయిర్ వచ్చినాయి. అంటే ఛానళ్ళు అన్ని కూడా ఉచితంగా ప్రసారం చేసే సదుపాయం వచ్చింది. అప్పుడు ఏమొచ్చినాయి, దూరదర్శన్, డిడి స్పోర్ట్స్, డిడి2, డిడి న్యూస్, డిడి ఇంటర్నేషనల్, ఇవన్నీ కూడా మనకు వచ్చినాయి. తర్వాత ఏమొచ్చింది, డైరెక్ట్ టు హోమ్, డిటిహెచ్లు వచ్చినాయి. డిటిహెచ్ అంటే ఏంటి, మనం నెలకి ఇంత డబ్బులు కడితే ఇప్పుడు టాటా స్కై ఇవన్నీ కూడా డిటిహెచ్లోకి వస్తాయి. మనం డబ్బులు కడితే, సబ్స్క్రిప్షన్ పెడితే వాళ్ళు ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ ఛానల్స్ అవి మనకి డైరెక్ట్ గా ప్రసారం అవుతాయి. మనం అంటే రెగ్యులర్ గా మనం కేబుల్ టీవీ ద్వారా చూసే వాటికంటే ఎక్కువ ఛానళ్ళు మరింత ఎఫిషియన్సీగా మనం చూడొచ్చు. అంటే డైరెక్ట్ టు హోమ్ లో ఇంకొక సౌలభ్యం ఏంటంటే డిజిటల్ టీవీ రూపంలో మనం డిజిటల్ టీవీ ఎఫెక్ట్ మనం ఫీల్ కావచ్చు అనమాట. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, అల్ట్రా డిజిటల్ వచ్చింది. అంటే మనం చూస్తున్నటువంటి ఆ పిక్చరు మరింత క్లారిటీతో, మరింత స్పష్టంగా, మరింత వాయిస్ క్లారిటీతో, డోల్బీ సౌండ్, దీంతో మనం ఆ ప్రోగ్రామ్ ని వినేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు అలాగనే ఇప్పుడు మనం ఎక్కువ మంది వాడేది ఏంటి భారతదేశంలో, కేబుల్ టీవీ కానీ ఐపీటీవీ. మన కంప్యూటర్ పీసీ ఉంటే, పర్సనల్ కంప్యూటర్ ఉంటే మనం ఏం వాడతాం, ఐపీటీవీ వాడతాం. అలాగే ఇప్పుడు ఓటీటీలను కూడా మనం కంప్యూటర్లో కానీ మన టీవీలో కానీ వాడుకునేటటువంటి సదుపాయం అనేది వచ్చింది.
ఈ దశ నుంచి ఇప్పుడు ఏమొచ్చింది, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్లు ఏం చేసినాయి, కొన్ని యాప్స్ని రెడీ చేసినాయి. ఆ యాప్స్ అన్ని ఏంటి, సోషల్ మీడియా యాప్స్. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ సోషల్ మీడియా అనేది. ఆ సోషల్ మీడియా యాప్స్ అనేది వచ్చేసరికి మీకు మోజ్ మనకి వాట్సాప్ లో వస్తుంటాయి వీడియోలు, మోజ్ వీడియోలు. ఫేస్బుక్ అంటే మీకు ఎలాగో తెలిసిందే, ఒకప్పుడు టిక్ టాక్ ఉండేది, అది రద్దయింది. తర్వాత టిక్ టాక్ పెయిడ్ వచ్చింది, డబ్బులు ఇచ్చి మనం డౌన్లోడ్ చేసుకునేది. అంటే చైనా యాప్స్ అన్ని రద్దు అయిపోగా మిగిలిన యాప్స్ కూడా మన దగ్గర ఇప్పుడు మన ఇండియన్ యాప్స్ ప్లస్ ఇతర దేశాల యాప్స్ కూడా మన దగ్గర మనం వాడుకునే సౌకర్యం ఉంది. అలాగే వీ చాట్ అనే ఒక యాప్, అది మన సంభాషణలతో వేరే ఫ్రెండ్స్ తో మనం నెట్వర్క్ కలుపుకునేందుకు కూడా మనకి అవకాశం ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఏమవుతుంది, మనం ఒక షార్ట్ వీడియో తీసి ఆ వీడియోని మనం అప్లోడ్ చేసుకుంటే ఆ వీడియోని యూజ్ఫుల్ వీడియోస్ అన్నమాట. అంటే మీరు ఒక ప్రాంతానికి వెళ్ళారు, మీకు ఒక హాబీ ఉంది, మీరు ఒక బ్లాగ్ చేశారు, లేకపోతే మీకు తెలిసినటువంటి ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశం తాలూకా చారిత్రక నేపథ్యాన్ని మీరు చెప్పారనుకోండి, లేదా మీకు పెయింటింగ్ లో మీకు ప్రావీణ్యం ఉంది, రకరకాల పెయింటింగ్స్ ఎట్లా వేయచ్చు, ఒక్కొక్క వీడియోని చేసి పెట్టారనుకోండి, అది ఇన్స్టాగ్రామ్ లో మూవ్ అవుతుంది. అంటే ఈ సోషల్ మీడియాస్ కి ఒకప్పుడు ఒక్కొక్క సోషల్ మీడియాకి ఒక్కొక్క లక్ష్యం అనేది ఉండేది. అంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియా తాలూకా లక్ష్యం ఏంటి అనేది తెలియకుండానే అందరూ అన్నింటికి వాడుతున్నారు. ఫేస్బుక్ అనేది ఫేస్ అంటే ముఖం, బుక్ అంటే పుస్తకం, ముఖ పుస్తకం. ఈ ముఖ పుస్తకంలో మనం ఊళ్ళలో ఎవరినైనా ఎప్పుడైనా చాలా నాళ్ళకి కనిపిస్తే, ఏందిరాబాయ్ నీ ముఖమే కనిపించట్లేదు అని అంటాం. ముఖం కనిపించడం అంటే మనిషి కనిపించడం, మనిషి తాలూకా ఉనికిని చెప్పడం, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం. ఫేస్బుక్ ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక సోషల్ మీడియా. మనిషి ఎక్కడున్నాడు ఏంటి, ఆ తర్వాత అది కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఏం చేసిందంటే, ఫేస్బుక్ కూడా నెట్వర్కింగ్ కి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అంటే నెట్వర్కింగ్ అంటే ఎట్లా, మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు అంటే మీ ఇల్లు కొనుక్కునే వాళ్ళందరికీ ఒక గ్రూపు, వాట్సాప్ గ్రూప్ లాగా. అలాగే మీరు మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళందరికీ ఒక గ్రూపు. మీరు చదవాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ ఒక గ్రూపు. పరిశోధన చేయాలనుకుంటున్నారు, మీ అందరికి ఒక గ్రూపు. అట్లాగా గ్రూప్స్ ని, దాన్ని వాళ్ళు ఫేస్బుక్ టెక్నాలజీలో దాన్ని స్పేసెస్ అని అంటాం. అంటే మీరంతా కూడా మీ స్పేస్ లో మీరు ఉండటానికి వీలుగా మీకు ఆ గ్రూప్స్ ని ఫామ్ చేసింది. అలాగే మీరు ఫేస్బుక్ లో మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పడానికి మీరు ఒక పేజీని కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ రెండింటితో పాటు ఫేస్బుక్ లో మీ అభిప్రాయాన్ని నేరుగా కూడా ఎప్పటికప్పుడు చెప్పొచ్చు. అలాగే ఫేస్బుక్ మెసెంజర్, తద్వారా కూడా మీరు నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లింక్డ్ఇన్ ఉందనుకోండి, లింక్డ్ఇన్ దేనికి, మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ సినిమాకి పోయారు అని చెప్పడానికి కాదు. వాస్తవానికి లింక్డ్ఇన్ తాలూకా ప్రయోజనం ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచడానికి. అంటే మీరు ఒక డిగ్రీ చదివారు, మీకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఆ రంగం మీద మీరు నిష్ణాతులు, కొంత పరిశోధన చేస్తున్నారు, కొత్త విషయాలు మీకు తెలుసు. మీకు తెలిసిన విషయాల్ని ఆ లింక్డ్ఇన్ లో పెట్టి మీ బయోడేటాను అక్కడ పెడితే మీరు ఒక నెట్వర్క్ లోకి వెళ్తారు. ఆ నెట్వర్క్ ఏంటి, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ఉద్యోగాలు స్వీకరించేవాళ్ళు. ఈ స్వీకరించే వాళ్ళు వాళ్ళ బయోడేటాను పెడితే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు దాన్ని చూసి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అంటే ఒక వృత్తిపరమైనటువంటి నైపుణ్యానికి సంబంధించినటువంటి నెట్వర్క్ లింక్డ్ఇన్ లో ఉంటుంది. ఫేస్బుక్ లో ఏంటి, కాలక్షేపం. ఇక ట్విట్టర్కి వచ్చేసరికి ఏమవుతుంది, ట్విట్టర్ లో ఒక సమాచారం మీకు తెలిసింది, ఒక ప్రమాదం జరిగింది, లేదా ఒక ప్రాంతానికి వెళ్లేందుకు విమానాలు రద్దయ్యాయి, లేకపోతే ఒక ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది,
లేకపోతే ఒక ప్రాంతంలో బోరున వర్షం కురుస్తుంది, లేదా ఒక ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, లేకపోతే ఒక ప్రాంతంలో కొంతమంది చిక్కుకుపోయారు, లేదా అందరికి ఉపయోగపడేటటువంటి ఒక సమాచారం మీ దగ్గర ఉంది. వీటిని మీరు అప్లోడ్ చేస్తే సంక్షిప్తంగా ఆ ట్విట్టర్ ద్వారా చూసి మిగతా ప్రపంచానికి అంతటికి కూడా ఆ విషయాన్ని మనం తెలియపరిచిన వాళ్ళం అవుతాం. దానికి ట్విట్టర్ ఏం చేసిందంటే, ఎవరు ఏ సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారో తెలియడం కోసం హ్యాష్ ట్యాగ్లు పెట్టింది. హ్యాష్ ట్యాగ్ల వల్ల ఏమవుతుంది, మీరు అది హ్యాష్ ట్యాగ్ పెట్టి రిలేటెడ్ టు ఏపీ, రిలేటెడ్ టు తెలంగాణ, రిలేటెడ్ టు ఇండియా, రిలేటెడ్ టు హిల్ ఫాల్, రిలేటెడ్ టు బస్ యాక్సిడెంట్, రిలేటెడ్ టు ఫ్లైట్ యాక్సిడెంట్, ఇట్లా పెట్టొచ్చు అనమాట. మనం పెడితే ఒక వ్యక్తి ఒక సమాచారాన్ని వెతికినప్పుడు ఆ సమాచారం నేరుగా ఎవరెవరు దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఒక దగ్గర భూకంపం వచ్చింది అనుకుందాం, ఎర్త్ క్వాక్ వచ్చింది, మన హ్యాష్ ట్యాగ్ పెట్టి ఎర్త్ క్వాక్ అని కొడితే ప్రపంచంలో ఎర్త్ క్వాక్ సంబంధించి ఎవరెవరు సమాచారం ఇచ్చారో ఆ సమాచారం అంతా ఒకే దగ్గరకు వస్తుంది. తద్వారా మనం ఏదో వేరే ప్రాంతంలో ఉంటాము, ఇంకొక చోట ఇంకో దేశంలో ఎర్త్ క్వాక్ వస్తే అక్కడ జరిగినటువంటి నష్టాన్ని, పరిస్థితుల్ని మనం వెంటనే తెలుసుకునేందుకు వీలుంటుంది. అట్లాగే క్వారా ఉంది. క్వారా ఉందనుకోండి, క్వారాలో ఏంటి, ఒక వ్యక్తికి ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేసేటటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. అంటే నేను గుమ్మం దాటినప్పుడు మా ఆవిడ ఎదురొస్తుంది, ఎందుకు, దానికి కారణం ఏమైనా ఉందా, ఇంకా అరిష్టమంటారు, అది నిజమా అబద్ధమా, లేకపోతే నా కంప్యూటర్ పనిచేయటం లేదు, కారణాలు ఏమై ఉండొచ్చు, లేకపోతే నా సెల్ ఫోన్ కింద పడిపోయింది, దాంట్లో డేటా అంతా పోయింది, రావట్లేదు ఫోటోలు, ఏం చేయొచ్చు. ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రశ్నలని మనం కోరలో అడిగామంటే, దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు ఆ కోరలో మనకేం చేస్తారో రిప్లై ఇస్తారు. అంటే మీరు ఈ పని చేయొచ్చు, దీనికి కారణం ఇది, దీనికి ఇట్లాంటి టెక్నాలజికల్ పరిష్కారం ఉంది, మీరు ఈ పని చేస్తే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. అది ఎంతవరకు అంటే మానవ సంబంధాలు, సైకాలజీ, ఆరోగ్యం, యోగా, చదువులు, ఉన్నత చదువులు, విదేశీ చదువులు, ఇట్లాగా డిఫరెంట్ టాపిక్స్ మీద కోరాలో క్వశ్చన్స్ ఆన్సర్స్ నడుస్తుంటాయి. అంటే మనం దాన్ని ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ సోషల్ మీడియాని మనం అనుకూలంగా మలుచుకుంటున్నామా, దాంట్లో మనం ఇరుక్కుపోతున్నామా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. కొంతమంది తెల్లవారు లెగిసిన దగ్గర నుంచి రాత్రి వరకు సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకొని వైఫైని వాడుకుంటూ రోజంతా హలో 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 హలో, భోజనం అయిందా, భోజనం చేశారా, ఏం కూర ఏంటి, పడుకున్నారా పడుకోలేదా, తెలివేస్తున్నారా, పేపర్ చదువుతున్నారా, లేకపోతే ఇట్లా పనికిమాలిన అంశాల కోసం వాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే సోషల్ మీడియాని మనీగా మార్చుకుంటున్నారు. అంటే ఆ సమయాన్ని సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటాం మనం. సామాజికంగా ఉపయుక్తమైనటువంటి ఉత్పాదక పని కింద మార్చుకుంటున్నారు. ఈ ఉత్పాదక పనిగా ఎలా మార్చుకుంటున్నారు, ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్లో క్రియేటర్స్ అని ఉంటుంది ఒకటి. ప్రతి ఒక్కరు కూడా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించవచ్చు. ప్రతి ఒక్కరు క్రియేటరే. అంటే యూట్యూబ్ చూసేవాడు క్రియేటరే, కంటెంట్ పెట్టేవాడు క్రియేటరే, డెవలప్ చేసేవాడు క్రియేటరే. ఈ క్రియేటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది యూట్యూబ్ ని ఎక్కువ మంది ఏం చూస్తున్నారు, ఏ అంశాల పట్ల వాళ్ళు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అనేది గమనించి తదనుగుణంగా వీళ్ళు కంటెంట్ ఇవ్వటం మొదలు పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్, తెల్లవారిసరికి ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఒక వీడియో చేశారనుకోండి,
ఆ వీడియో మీరు అప్లోడ్ చేసిన 10-15 నిమిషాల్లోనే 1,00,000 మంది చూస్తున్నారు. మ్యూజిక్ మీద కొత్త మ్యూజిక్ ఏమొచ్చింది, కొత్త సినిమాలు ఏమొచ్చాయి, కొత్త పాటలు ఏమొచ్చాయి, కొన్ని సినిమాల తాలూకా రివ్యూ ఎట్లా ఉంది, న్యూస్ ఎట్లా ఉంది, న్యూస్ అనాలిసిస్, వివిధ దినపత్రికల్లో ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసాలు, ఆ ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసాల తాలూకా విశ్లేషణ, మరికొంతమంది ఆహార ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, ఆహార స్వీట్లు తయారు చేయటం, లేకపోతే వంటలు వండటం, లేకపోతే కూరలు వండటం, లేకపోతే కొత్త రకమైనటువంటి రుచులు, ఇట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఈ వీడియోలు ఏమవుతున్నాయి, ఒక గంట గంటన్నరలో అది వైరల్ అవుతున్నాయి. వైరల్ అయ్యి లక్షల మంది చూస్తున్నారు. చూడడం ద్వారా యూట్యూబ్ ఏం చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్లను ప్రమోట్ చేస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్లో ఒక 10% ఏమో యూట్యూబ్ క్రియేటర్ కి పంపిస్తుంది. అట్లా కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ నెలకి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చూసా, ఒక అబ్బాయికి యూట్యూబ్ ద్వారా నెలకి 14 లక్షల రూపాయలు వస్తుంది. ఒక ప్రొఫెసర్ గారి అబ్బాయి తాను ఇంటర్మీడియట్ చదువుతూ గేమ్స్ మీద కొత్త గేమ్స్ ని క్రియేట్ చేసి నెలకి 2.5-3 లక్షల రూపాయలు యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాడు. అంటే వాళ్ళు యూట్యూబ్ ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మరికొంతమంది ఏం చేస్తారు, యూట్యూబ్ ని ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తూ కంగ్రాచులేషన్స్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని దానికి రిప్లై ఇస్తూ, మళ్ళీ ఇంకొకరికి మీరు లైన్ లో ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఇంకొక ఆయన స్పందిస్తుంటాడు, ఎలా ఉన్నారు సార్ అంటే చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు. ఇలా కాలక్షేపానికి వాడుతున్నారు. కొంతమంది కాలక్షేపానికి కాకుండా అదొక ఆదాయ వనరుగా వాడుకుంటున్నారు. మనం జర్నలిస్టులం కాబట్టి మనం 2 రకాలుగా వాడుకోవాలి. ఎట్లా, సమాచారాన్ని తీసుకోవటం, అట్ ద సేమ్ టైం ఆ సమాచారాన్ని మనం కూడా ఆదాయ వనరుగా మార్చుకోవటం. ఇప్పుడు అత్యధికంగా సోషల్ మీడియాలో న్యూస్ ఛానళ్ళు వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వీడియో చేస్తున్నారు ఏదైనా సంఘటన జరిగిన వెంటనే. మన ఎన్నికలు జరిగాయి, బద్వేలు, హుజూరా నగర్. ఈ 2 రిజల్ట్ రాగానే ఏం చేశారు, వెంటనే 2 వీడియోలు చేసేసారు. చేసేసి అప్లోడ్ చేస్తారు. ఒక ఎన్నికలకి సంబంధించి ఫలితాల మీద మనకు ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆ ఫలితాలు ఎట్లా వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు అనేది వెంటనే మనం చూస్తాం కాబట్టి అదే వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడం ద్వారా మనం ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా, అంటే మొబైల్లో చూసినా, డెస్క్టాప్ లో చూసినా, ఇంకొక రకంగా చూసినా కూడా అక్కడ కౌంట్ అవుతుంది కాబట్టి, వ్యూవర్స్ కౌంట్ వస్తుంది కాబట్టి ఆ కౌంట్ ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే మీరు ఒక జర్నలిస్ట్ గా ఒక పక్క సమాచారం స్వీకరిస్తూ ఇంకో పక్కని మీరు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇతరులకు పంచడం ద్వారా మీరు దాన్ని ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు వీలుంది. అలాగే ఇప్పుడు వాట్సాప్ లాగానే ప్యారలల్ గా మనకి టెలిగ్రామ్ వచ్చింది. వాట్సాప్ లో మనకి ఒక గ్రూప్ పెట్టామంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. 256 మెంబర్స్ వరకు మనం అలౌ చేయొచ్చు అనే ఒక కండిషన్ ఉంటుంది. అదే మనం టెలిగ్రామ్ గ్రూప్ లో మనం 60,000 మందిని యాడ్ చేయొచ్చు. దాన్నే కంటిన్యూషన్ సీక్వెన్స్ కింద తీసుకొని 2 లక్షల మందిని ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో చేర్చేందుకు వీలుంది. అంటే 2 లక్షల మంది అంటే ఒక ఊరిలోనో ఒక చిన్న సైజు పట్టణంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరినీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ లోకి తీసుకొని మనం వాళ్ళతో రోజు సంభాషించేందుకు, వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే మనకి సిగ్నల్ అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అలాగే లైవ్, స్నాప్చాట్, అలాగే పింట్రెస్ట్, అలాగే వైబ్స్, అలాగే రెడ్డిట్, అలాగే డిస్కార్డ్, అలాగే వీకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనకి గూగుల్లో మనం ఒక సమాచారాన్ని ఎలాగైతే వెతుకుతున్నామో ఆ వెతికేటప్పుడు మనకి మీరు గమనించారు లేదో టాప్ లో వస్తుంది ఏది, వికీపీడియా. వికీపీడియా కూడా ఒక సోషల్ మీడియామే. ఈ వికీపీడియాలో ఏమవుతుంది, వ్యక్తులు, స్థలాలు, ప్రదేశాలు, వాళ్ళ జీవిత చరిత్రలు,
సంఘటనలు, రాజకీయ పరిణామ క్రమాలు, టెక్నాలజీ పరిణామ క్రమాలు, మానవ పరిణామ క్రమాలు, ఇట్లాగా దాదాపు ఒక 10 కోట్ల అంశాల మీద సమాచారాన్ని వికీపీడియా సేకరించి నిక్షిప్తం చేసింది. వికీపీడియా ఏం చేస్తుంది? ఒక 10 మందిని ముందు ట్రైన్ చేస్తుంది. మీరు ఈ సమాచారాన్ని ఇట్లా డెవలప్ చేయాలి అని. ఈ 10 మంది డెవలప్ చేసినటువంటి సమాచారాన్ని మరో 100 మంది ముందు ఉంచుతుంది. ఆ 100 మంది మన తాలూకా ఆర్టికల్ని చదివి సమీక్షించి ఇందులో ఈ లోపాలు ఉన్నాయి అని చెప్పడమే కాకుండా ఆ లోపాలని సరిదిద్దుతారు వాళ్ళు. అంటే రిఫైన్ చేస్తారు. అంటే మన ఆర్టికల్ని ప్రపంచంలో ఎవరైనా సరిదిద్దేందుకు అవకాశం ఉందన్నమాట. సరిదిద్దిన తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తారు. మళ్ళీ ఇంకొకరు చూశారనుకోండి, పలానా సుబ్బారావు గారు 79 సంవత్సరాలైనా ఇంకా జీవించే ఉన్నారు అని ఉందనుకుందాం ఒక వాక్యం. వారు ఆ రోజే మరణించి ఉండొచ్చు, కన్నుమూయొచ్చు. అంటే ఆయన లేరు. కానీ మనకు ఆర్టికల్ ఏముంటుంది? 99 సంవత్సరాలైనా ఇంకా సుబ్బారావు గారు జీవించి ఉన్నారు అని ఉంటుంది. కాబట్టి ఆ సమాచారం ఎప్పుడైతే వచ్చిందో ఆ సమాచారానికి అనుగుణంగా ఈ ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాన్ని ఎవరైనా సవరించవచ్చు అనమాట. మీరే సవరించాలని లేదు. మీరు సవరిస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీరు సవరించలేకపోయినా కూడా మీరు ఇచ్చినటువంటి ఆర్టికల్ సమాచారాన్ని ఎవరైనా సవరించి ఇప్పుడే కన్ను మూశారు సుబ్బారావు గారు, 12 నిమిషాలకి కన్ను మూశారు అని మనం దాన్ని సవరించడం ద్వారా వేరొకరు ఆర్టికల్ చదివితే కూడా అయ్యో పాపం సుబ్బారావు గారు ఇప్పుడే కన్ను మూశారా అని తెలుసుకుంటారు అనమాట. అట్లాగా వికీపీడియా అది ఎంతవరకు పోయిందంటే వికీ కామన్స్ మనం ఇంకో క్లాసులో కానీ ఇంకొకసారి కానీ మనం మరికొంచెం డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. వికీపీడియా అనేది చాలా పెద్ద సబ్జెక్టు. వికీపీడియాలో వికీ కామన్స్ అని ఉంటుంది, అలాగే వికీ ఫొటోస్ ఉంటుంది, వికీ స్పోర్ట్స్ ఉంటుంది, వికీ లిటరేచర్ ఉంటుంది, వికీపీడియా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సమాచారాన్ని ఇచ్చేటటువంటి ఒక సామాజిక మాధ్యమాల్లో అంతర్భాగం అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే మనం ఇందాక మీకు లింక్డ్ఇన్ కోసం చెప్పాను. అలాగే ఇప్పుడు కొత్తగా కకో అని వచ్చింది. అది కూడా ఒక రకమైనటువంటి ఒక చిన్న మైక్రో సోషల్ మీడియా. అంటే మనం ఒక చిన్న విషయం మీద ఒక నిమిషం పాటు లేదా అర నిమిషం పాటు మన అభిప్రాయాలు చెప్పి ఆ వీడియోని మనం అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చినాయి మనకి సదుపాయాలు ఇంకా మనం ఒక వీడియోని మనం రూపొందించాం కరెక్టే, మధ్యలో ఆగొచ్చు. నాకు ఇందాకలా ఫోన్లు వచ్చినాయి 3 సార్లు. ఆ 3 సార్లు కూడా మనం జూమ్ ఆన్లైన్ లో మనం ఆగాల్సి వచ్చింది. నేను ఆగాల్సి వచ్చింది. ఆ ఫోన్ ని కట్ చేయగానే ఏమవుతుంది? జూమ్ లో వాయిస్ పోతుంది అనమాట. మళ్ళీ నేను ఆన్లైన్ లోకి వచ్చి నేనేమో మనం కనెక్ట్ కావాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భాలు ఇలా ఉన్నప్పుడు మనం చేసినటువంటి వీడియో అర్థవంతంగా ఉండదు కాబట్టి దాన్ని ఎడిటింగ్ చేసుకునే సాఫ్ట్వేర్లు కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి. అంటే మనం ఆన్లైన్ లో రియల్ టైంలో ఒక పక్క వీడియో చేస్తూ ఇంకో పక్క దాన్ని ఎడిటింగ్ చేసి అదే వీడియోని మరింత క్రిస్ప్ గా ఉన్నటువంటి తక్కువ టైంలో మనం దాన్ని మరింత పర్ఫెక్ట్ గా తయారు చేసి మనం అప్లోడ్ చేసుకునేందుకు సాఫ్ట్వేర్ కూడా మనకి అందుబాటులోకి వచ్చిందనమాట. ఈ ప్రయోగాలన్నీ కూడా దాదాపు 1960 నుంచి, అంటే అదొక 40 ఏళ్ళు, ఇదొక 20 ఏళ్ళు, అంటే 60 ఏళ్లుగా టెక్నాలజీలో సమూలమైనటువంటి మార్పులు అనేవి మనకి వచ్చాయి. ఈ మార్పులు ఎంతవరకు పోతుంది అంటే ఇప్పుడు పిక్చర్ ఇన్ పిక్చర్ వచ్చాయి టీవీల్లో. అంటే మీరు ఏకకాలంలో ఒక 4-5 టీవీ ఛానళ్ళని ఒకేసారి వీక్షించే అవకాశం మీకు లభిస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? మీకు నచ్చిన ఛానల్ని మీరు ఎన్లార్జ్ చేసుకొని మీరు చూడగలుగుతారు. వేరే ఛానల్లో వచ్చేటటువంటి కార్యక్రమాన్ని మిస్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం 2D, 3D, 4D వరకు వచ్చాము. ఇప్పుడు సింగపూర్లో, దుబాయ్లో 12D కూడా వచ్చింది. 12D అంటే ఏంటంటే మీరు రియల్ టైంలో లైవ్ ఎక్స్పీరియన్స్, సెన్సువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎట్లా, మీరు ఒక అడవిలోకి వెళ్తే ఎట్లాంటి అనుభూతిని మీరు ఫీల్ అవుతారో, ఒక జంతు ప్రదర్శనశాలలోకి వెళ్తే ఎట్లాంటి అనుభూతిని ఫీల్ అవుతారో, ఒక
మార్కెట్లోకి వెళ్తే ఎట్లాంటి అనుభూతిని ఫీల్ అవుతారో మనం ఆ సినిమా చూస్తున్నంతసేపు మనం అట్లాగనే మనం ఫీల్ అయ్యేందుకు ఉన్నటువంటి టెక్నాలజీ, అటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే ఉరుములు, మెరుపులు, వర్షం, ఆ ధ్వనులు ఏమాత్రం మారకుండా యథాతథంగా మనం అనుభూతిని కలిగిస్తాయన్నమాట. అటువంటి అనుభూతిని కలిగించేటటువంటి 12D ఇవన్నీ వచ్చినాయి. అంటే రానున్న రోజుల్లో 12D తర్వాత నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఏంటి? స్మెల్స్ కూడా వచ్చేస్తాయి. స్మెల్ అంటే మీరు ఒక గులాబీ తోటలోకి వెళ్తున్నారు. మనం సినిమా చూస్తాం. గులాబీ తోటలో ఒక హీరో, హీరోయిన్ పాట పాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఆ గులాబీ తోటకాలు ఆస్వాదించాలి. కానీ రానున్న రోజుల్లో ఆస్వాదించే అవకాశం రాబోతోందన్నమాట. అట్లాగే మనం టెక్నాలజీని ఎంతవరకు వాడుకుంటున్నాం మనం? ఇప్పుడు మన కామన్ మొబైల్స్ లో కూడా ఆహ్, 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 మనకి లాకింగ్ సిస్టమ్ వచ్చింది. ఎట్లాంటి లాకింగ్ సిస్టమ్ వచ్చింది? డిజిటల్ లాకింగ్ వచ్చింది, లీనియర్ లాకింగ్ వచ్చింది, నాన్ లీనియర్ లాకింగ్ వచ్చింది. తర్వాత మన బయోమెట్రిక్ ద్వారా వచ్చింది. తర్వాత ఐరిష్ మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ద్వారా కూడా మీరు మీ ఫోన్‌ని లాక్ చేసుకునేందుకు, అన్‌లాక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అంటే మీ ఫోను మీ ముఖం చూపిస్తే తప్ప ఓపెన్ కాదది ఇతరులకి. అట్లాగా లాక్ చేసుకునే సదుపాయం వచ్చింది. రానున్న రోజుల్లో ఇప్పుడు అదే ఫోన్‌తో మీరేం చేయగలుగుతున్నారు? ఇంట్లో ఉన్నటువంటి ఎక్విప్‌మెంట్‌ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. అంటే మీరు బయటకొచ్చేసినా కూడా ఇంట్లో ఉన్నటువంటి టీవీ పనిచేస్తుందా లేదా గమనించొచ్చు. ఇంటి దగ్గర ఎవరైనా టచ్ ఆడుతున్నారా? మీ ఇంటి గేట్ ముందు ఎవరున్నారు? అది కూడా చూడొచ్చు. మీ ఇంట్లో ఫ్యాన్‌లు ఆన్‌లో ఉన్నాయా? ఆఫ్‌లో ఉన్నాయా? అది కూడా చూడొచ్చు. రిమోట్ కంట్రోల్‌గా మీరు ఫోన్‌ని వాడుకునేందుకు కూడా ఇప్పుడు అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వాయిస్ బేస్డ్ ఇప్పుడు రిమోట్ పట్టుకొని మీరు ఒక ఫోన్‌ని పట్టుకొని ఆన్, ఆఫ్ చేస్తే ఈ ప్రక్రియ అంతా నడుస్తుంది. రానున్న రోజుల్లో వాయిస్ బేస్డ్ కంట్రోల్ సిస్టమ్ అనేది రాబోతోంది. వాయిస్ బేస్డ్ అంటే మీరు మీ మాట ద్వారా స్విచ్ ఆఫ్ సెల్ ఫోన్స్, స్విచ్ ఆఫ్ కంప్యూటర్, స్విచ్ ఆఫ్ సో అండ్ సో అని మీరు చెప్పొచ్చు. ఇంకొన్నాళ్ళు పోతే మీ తాలూకా అభిరుచుల ఆధారంగా గూగులే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్‌గా మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు కొత్త పరిణామాలు సంభవించబోతున్నాయి. అంటే ఏంటి? మీరు ఇంట్లో నుంచి బయలుదేరారు. బయలుదేరగానే మీ కారు ఆటో రిమోట్ కంట్రోల్డ్ కారేమో మీ ఇంటి ముందుకొచ్చి ఆగి ఉంటుందన్నమాట రెడీగా. మీరు అక్కడ కూర్చోగానే మీరు ఇమ్మీడియేట్‌గా మీరు గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా, రోజులుగా మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తారు మార్నింగ్ బయలుదేరగానే అనేది తనే ఆలోచించి ఆర్టిఫిషియల్‌గా ఆ కారేమో ప్రయాణం అనేది మొదలుపెడుతుంది. ఇప్పుడు డ్రైవర్‌లెస్ కార్లు రానున్న రోజుల్లో రాబోతున్నాయి. అంటే ఏంటి? మీకు డ్రైవర్ కూడా అక్కర్లేదు. జీఐఎస్ ఆధారంగా మీరు కార్‌లో మీరు ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్‌ని మనకి ఫిక్స్ చేస్తే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఆహార పదార్థాలను మనం బుక్ చేసుకున్నామంటే వచ్చేస్తున్నారు వాళ్ళు. జొమాటో వీటి ద్వారా, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు మన ఇంటి అడ్రెస్ ఎట్లా తెలుస్తోంది? వాడు జీఐఎస్ ద్వారా మనకి మన ఇంటిని ట్రాక్ చేసి వాడు మన దగ్గరికి రాగలుగుతున్నాడు. కాబట్టి అట్లాగనే ఇట్లాగా రానున్న రోజుల్లో కొత్త కొత్త పరిణామాలు సంభవించబోతున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా అనేది కూడా రానున్న రోజుల్లో కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. ఆ కొత్త రూపం మనం ఊహించని రీతిలో ఊహాతీతంగా ఉంటుంది. టెక్నాలజీ కూడా ఊహాతీతమైనటువంటి టెక్నాలజీ మనకు రాబోతోంది. కాబట్టి సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు అనే వాటి తాలూకా లక్షణాల గురించి మనం మరింత వివరంగా రేపు చెప్పుకుందాం.